హే ఫ్రెండ్స్, సో చూసినట్లయితే మనకి D20 ప్రోమో కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి. అయితే ఈసారి మనకి ప్రోమో అనేది చాలా అంటే చాలా తొందరగా అయితే రాబోతుంది అనమాట. సో నిజంగా ప్రోమో అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అదే విధంగా మెయిన్ గా సో లాస్ట్ వీడియోలో మనం ప్రోమో ఎందుకు రాలేదని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దానిలో చాలా మంది అయితే క్వశ్చన్స్ అయితే చేశారండి. సో ప్రోమో గురించి చెప్పమంటే ఏదైతే చెప్తున్నామని చెప్పేసి అన్నారు. సో నేను ఆ వీడియోలో ప్రోమో ఎందుకు రాలేదు మాత్రమే చెప్పడం జరిగింది అనమాట. అండ్ అదే విధంగా సో ఈ వీడియోలో ప్రోమో ఎప్పుడు వస్తుందని చెప్పేసి క్లియర్ కట్ ఇక్కడ మెన్షన్ చేయబోతున్నాం అనమాట. అయితే D20కి సంబంధించి చూసుకున్నట్లయితే సో మ్యాక్సిమం అందరూ కూడా సెమీఫైనల్స్ కి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనమాట. సో అతి తొందరలోనే మనకి ఫైనల్ కూడా అయితే రాబోతుంది కాబట్టి సో చాలా చాలా క్యూరియాసిటీ అయితే ఉందన్నమాట. అండ్ అదే విధంగా మెయిన్ గా చూసుకుంటే ఎక్కువ శాతం అయితే రాజు గారిని, సంకేత్ గారిని, పండు గారిని సో వీళ్ళ ముగ్గురిని కూడా అయితే కంపారిజన్ చేస్తూనే ఉన్నారండి. సో ముఖ్యంగా మరి ఎవరెవరైతే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట. సో ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక సో D20 ప్రోమో అనేది ఎప్పుడు కూడా మనకి సాటర్డే రోజు అయితే రాబోతుంది అనమాట. సో కాబట్టి ఈ రోజు ఫ్రైడే కాబట్టి సో రేపు మనకి ఎగ్జాక్ట్ గా సాయంత్రం పూట అయితే మనకి ప్రోమో అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి ఈసారి ప్రోమోలో చాలా ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే సో ఈసారి ఎలిమినేషన్ కూడా ఉన్నట్టు క్లియర్ కట్ గా మనకైతే కనిపిస్తుంది అనమాట. సో ఇంతకీ మరి ఎలిమినేషన్ అయ్యే ఆ వ్యక్తి ఎవరు అంటే గనక సో అదైతే మనం ఇప్పుడైతే రివీల్ చేయకూడదండి. ఎందుకంటే కొన్ని కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. సో కాబట్టి క్యూరియాసిటీ పెంచడానికి అయితే ప్రోమోలు అయితే చాలా సస్పెన్స్ కూడా ఉండబడుతున్నట్టు ఇప్పటివరకు కూడా అయితే అప్డేట్ ఉందన్నమాట. సో కాబట్టి ఎవరెవరైతే D20 ప్రోమో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే సో రేపైతే మనకి ప్రోమో వస్తుందన్నమాట. సో మ్యాక్సిమం అందరూ కూడా అయితే సంకేత్ గారిని అయితే ఎక్కువగా అయితే హైప్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే సంకేత్ గారికి సంబంధించి ఆయన ఓన్ గా కొరియోగ్రఫీ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సో అందులోటి సో సంకేత్ గారు చేసే పర్ఫార్మెన్స్ అన్నిట్లలో కూడా ది బెస్ట్ గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో మ్యాక్సిమం సంకేత్ గారి ఒక కప్పు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి సో మనకి అనలైజ్ ప్రకారం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా రాజు గారికి సంబంధించి చూసుకున్నట్లయితే సో రాజు గారు సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే కొంచెం పర్ఫార్మెన్స్ అన్ని కూడా తక్కువగా చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ పోటీ అనేది గట్టిగానే ఉంటే సో అందులో ఉన్న మజా అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ అదే విధంగా దీనికి సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఇదండి. సో ప్రోమో అనేది రేపైతే వస్తుంది. జై హింద్.